సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికతో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 407వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం అండి. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలుస్తున్నాయండి. ఈ యొక్క రహస్యము ఎందువలన భక్తులు కానీ, గీతా ప్రేమికులు కానీ, గీతా ప్రచారకులు కానీ ఎందువలన విస్మరించారో అర్థం కావట్లేదండి నాకు. ఎంత స్పష్టంగా ఉందంటే దీనికి వ్యతిరేకంగా అర్థం చేసుకోవడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఇదివరకే ఈ విషయం చెప్పి ఉంటాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకోవాలి, సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వాడు అర్థం చేసుకుంటే విషయం అర్థమవుతుంది. ఏమిటండి, భగవద్గీత మొత్తం 574 శ్లోకాలు నేను పరిశీలించానండి. నా దగ్గర మొత్తం అంతా చరిత్ర అంతా నా ల్యాప్టాప్లో ఉంది. ఈ రోజున వర్తమానంలో భగవంతుడు ఒక్కరు అన్నదాన్ని విమర్శిస్తున్నారు. భగవంతుడు ఒక్కరే అంటే విమర్శిస్తున్నారండి. దానికి ఎటువంటి ఆధారాలు చూపరండి, కేవలం విమర్శ మాత్రమే చేస్తున్నారు. కానీ భగవద్గీతలో ఎక్కడైనా ఏ ఒక్క శ్లోకంలోనైనా ఇద్దరు భగవంతులు ఉన్నారు, లేకపోతే అందరూ భగవంతులే, 33 కోట్ల మంది దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భగవంతులు, భగవంతులు అనే పదం కూడా లేదు ఎక్కడా కూడా. భగవంతుడు అన్నారు, సింగులర్. భగవాన్ వాచాన్, శ్రీమద్ భగవద్గీత, భగవంతుల గీత అని లేదు. ఒక్కసారి తీక్షణంగా ఆలోచించండి. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇదంతా తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఎందువలన ఆ విధంగా భగవద్గీత అంటే భగవద్గీత అంటే నమ్మిన వాళ్ళని, విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని, పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున భగవద్గీత భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా, అంటే నిర్ద్వంద్వముగా స్పష్టం చేస్తుంది. అంటే దాన్ని అంత తేలిగ్గా తీసుకుని విడిచిపెట్టేస్తారండి. అర్థమైంది? చాలా తీవ్రమైన విషయం. సో గీత ధార్మిక జగత్తులో అందరినీ భగవంతుడు అనేస్తున్నాం. ఇంకా దానిలో భగవంతుడు ఇంకా ఏముంది? భగవంతుడు సర్వవ్యాపి అనేస్తుంది. ఇంకా అందరిలో భగవంతుడు ఉన్నాడు. మళ్ళీ అలాంటి పూజలు చేసుకోవడం దేనికి? ఇంకా అంటే లాజికల్ గా మనం వెళ్ళకపోతేనండి మనం పురోభివృద్ధి సాధించలేమండి. ఆధ్యాత్మిక జగత్తులు అంటే ఆత్మ పరంగా మనం ఎదగలేమండి. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఒక్కరే. ధార్మికంలో 33 కోట్ల మంది భగవంతులే, ధర్మస్థాపకులు భగవంతులే. అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు మొదలైన వాళ్ళందరినీ కూడా మనం భగవంతుడితో సమానము అనడం వేరు, భగవంతుడు అనడం వేరు. చాలా మంది పేర్లలో, మనుషుల పేర్లలో ఇప్పటికే శరీరాన్ని చాలించిన వారి పేర్ల ముందు భగవాన్ అనే పదాన్ని కూడా చాలా విస్తృతంగా వాడుతున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టి అంతటికీ ఒక్క భగవంతుడు ఉంటే ఆ సృష్టిని కంట్రోల్ చేయగలుగుతాడా? లేకపోతే ఇద్దరు భగవంతులు ఉండాలి, విత్ ఈక్వల్ పవర్స్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు కంట్రోల్ చేస్తారా? లేదా ఒకరు కంట్రోల్ చేయలేకపోతుంటే ఒకరు డీకంట్రోల్ చేస్తారా? ఒకరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకొక నిర్ణయం తీసుకుంటారా? ఏదైనా దేశానికి ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారనుకోండి, నడుస్తుందండి? ఏదైనా ఒక పెద్ద కంపెనీకి ఇద్దరు CEOs ఉన్నారనుకోండి, నడుస్తుందా? ఏదైనా కాలేజీకి ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉంటే నడుస్తుందా? ఒకరు ప్రిన్సిపాల్, ఇంకొకరు వైస్ ప్రిన్సిపాల్ అంటారు. అదేవిధంగా ఒక యూనివర్సిటీకి ఇద్దరు వైస్ ఛాన్సలర్స్ ఉంటే నడుస్తుందా? ఇద్దరు ఉంటే ఏంటి? ఇద్దరు కూడా ఒకరు ఒక విధంగా చేస్తుంటే ఇంకో విధంగా చేయొచ్చు కదా. ఈ సృష్టికి భగవంతుడు ఒక్కరే అన్నటువంటి వాస్తవిక సత్యము, తిరుగులేని, తిరస్కరించలేని సత్యము శ్రీమద్ భగవద్గీతలో 100% తిరస్కరించలేని విధముగా స్పష్టము చేయడము జరిగింది. 1866 సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నేనొక్కడనే భగవంతుడు. ఇంకెవరైనా చెప్పారా ప్రపంచంలో? చెప్పండి.
ఎవరైనా మీకు నేను ఒక్కడిని భగవంతుడండి, మీరంతా నా సంతానము, మనమంతా కూడా మీరు ఆత్మలు, ఒరిజినల్ గా మీ యొక్క స్వరూపం ఆత్మలు, నేను పరమాత్మని, మీరు నేను ఈ విధంగా బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకున్నట్లయితే నా గుణాలు శక్తులు మీకు వస్తాయి, మీలో ఉన్న చెడు సంస్కారాలు, పతిత సంస్కారాలు పావనంగా తయారవుతాయి, అప్పుడు మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, రాబోయేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతారు. ఎవరైనా మీరు నమ్ముకున్న, మీరు ముద్ర వేసిన భగవంతుడు అన్నటువంటి వారు ఆ భగవంతుడి యొక్క రోల్ ప్లే చేస్తున్నారా? భగవంతుడు అంటే ఏం చెప్పాడు? త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటే ఆ రోల్ ప్లే చేయాలి, తండ్రి రోల్ ప్లే చేయాలి. లేకుండా ఉంటే అంధవిశ్వాసం అది. ఏదైనా రెండు శక్తులు ఉన్నాయంటే నడవండి, ఒకటే శక్తి ఉంటే సుప్రీం కంట్రోలర్. పరమాత్మ అంట పరమాత్మలు అనమండి, దేవాత్మలు అంటాం, ధర్మాత్మలు అంటాము, పుణ్యాత్మలు పాపాత్మలు అంటాము, కానీ ఎక్కడా కూడా పరమాత్మలు అనే శబ్దం వాడము. భగవంతుడు సృష్టికి ఒక్కడే ఉన్నప్పుడే ఈ యొక్క సృష్టి సవ్యంగా ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తుందండి, లేకపోతే గొడవలు అవుతాయి. అర్థమైందండి? ఒక కర్మ సిద్ధాంతానికి ఒక వ్యవస్థని పెట్టాడు. నీ కర్మలు శ్రేష్టంగా ఉన్నట్లయితే నీ సంస్కారాలు బాగుపడతాయి, సంస్కారాలు బాగున్నట్లయితే నీ యొక్క సంస్కారాల ఆధారంగా నీ తదుపరి జన్మ సత్యయుగంలో ఉంటుందా, త్రేతాలో ఉంటుందా, ద్వాపరంలో ఉంటుందా, లేక కలియుగంలో ఉంటుందా, అది నీ సంస్కారాలు నిర్ధారిస్తాయి. అది 13వ అధ్యాయం 21వ శ్లోకము, 15వ అధ్యాయంలోని 8వ శ్లోకము ఇప్పటికే మనం చర్చించుకున్నాం, అనేక మార్లు చర్చించుకున్నాం. ఇంత క్లారిటీతోని మీరు నమ్ముకున్న భగవంతుడు చెప్పడం జరిగిందా? భగవాను వాచ అనుకున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క మహావాక్యాల విశ్లేషణ ఇంకెవరైనా చేస్తున్నారా? ఎంతో మంది భగవద్గీతని వాళ్ళు ఆ విధంగా వాళ్ళ అనుకున్న అర్థం చేసుకున్న స్థాయిలో వాళ్ళు రాస్తున్నారు, ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, అంటే భాష్యాలు రాస్తున్నారు, అనేక విధాలు చెప్తున్నారు. కానీ నేనే భగవద్గీతని చెప్పాను అని భగవంతుడు కాకుండా ఇంకెవరైనా చెప్తున్నారా? కానీ ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు, భగవాను వాచ నువ్వు ఆత్మవే, విశ్వాత్మలందరికీ తండ్రిని నేను, పితాహమస్య జగత. అర్జునుడు అనుకున్నటువంటి వాడు 3వ నేత్రాన్ని తెరుచుకున్నటువంటి వాడు ఏం చెప్తున్నాడు? 11:43లో పితాసి లోకస్య చరాచరస్య. దీనికి పెద్ద సబ్జెక్ట్ అక్కర్లేదండి, పెద్ద తర్జన భర్జన అక్కర్లేదు, పెద్ద డిబేట్లు చేయక్కర్లేదు, పెద్ద వాళ్ళని కన్సల్ట్ చేయక్కర్లేదు, ఎటువంటి పుస్తకాల్ని తిరగేయక్కర్లేదు, కేవలం ఇంగిత జ్ఞానాన్ని వాడుకుంటే అవును కదండి, భగవాను వాచ్ అన్నారు కదా, అలాంటి భగవంతుడు ఒక్కరే కదా, ఆ భగవంతుడు ఒక్కరే విశ్వాత్మలందరికీ సంబంధించిన వాడుగా ఉండాలి అంటే దేహధారి భగవంతుడు కాలేడు. దేహధారి అంటే మళ్ళీ మనము ధార్మికంగా మీ భగవంతుడు మా భగవంతుడు అంటే మళ్ళీ మోర్ దాన్ వన్ గాడ్ అయిపోతుంది. మీ భగవంతుడు, మా భగవంతుడు, వారి భగవంతుడు, వీరి భగవంతుడు అంటే భగవంతుడిని మనం ఏం చేస్తున్నాము? డివైడ్ చేసేస్తున్నాము. అది కరెక్ట్ కాదు. ఇది ముఖ్యమైన విషయం. ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము యక్ష ప్రశ్న, 50వ యక్ష ప్రశ్న అండి, హాఫ్ సెంచరీ 50వ యక్ష ప్రశ్న చర్చించుకుందామండి. 50వ యక్ష ప్రశ్నలో మనం గత ఎపిసోడ్లో 49వ యక్ష ప్రశ్నలో ఏం చర్చించుకున్నామంటే సంయత, కహ సంయత అని అనుకున్నాం. సంయమనం పాటించేవాడు, బ్యాలెన్స్ చేసేవాడు. అర్థమైందని, బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని చక్కటి మార్గంలో ఆత్మిక స్థితిలో నడిచేటువంటి వాడిని సంయతుడు అని చెప్పాడు. మనం చాలా డీటెయిల్డ్ గా చర్చించుకున్నాం. ఇప్పుడు దానికి రివర్స్ ఏమన్నాడు? కహ అసంయత. అసంయత, అసంయతుడు అంటే ఎవరు? ఎవరు అసంయతుడు? అసంయత అంటే ఆ ప్లస్ సంయత. ఆ అంటే ఏంటి? అసంయతుడు. దాని ఏంటంటే ఇక్కడ సంయత అంటే నియంత్రించిన వాడు. అర్థమైందండి? మనసు బుద్ధిని నియంత్రించేవాడు, ఆత్మని నియంత్రించేవాడు. అసంయత అంటే నియంత్రించుకోలేని వాడు. దానికి రివర్స్ అనమాట. అసంయత అంటే ఎవరు అసంయతుడు అంటే యుధిష్ఠిరుడు ఏం సమాధానం చెప్పాడు ఒకసారి జాగ్రత్తగా వినండి. యహ ఇంద్రియాణి నా సంయచ్చతి స అసంయత. ఆ సంస్కృత పదం వాడాడు. దాని మీనింగ్ ఏంటి? ఇంద్రియాలను నియంత్రించని వాడే అసంయతుడు. ఇంద్రియాలని అదుపులో పెట్టుకోడు. ఇంద్రియ సుఖము, ఇంద్రియాలకి బానిసయ్యి, ఇంద్రియ సుఖ లోలుడయ్యి, జీవితాన్ని పణంగా పెట్టుకుని ఏదో ఒక 5-10 నిమిషాలు భగవంతుడా అనుకుంటాడు. ఏదో కష్టకాలం వస్తే ఇంకాస్త ఎక్కువసేపు అనుకుంటాడేమో. అర్థమైందండి? భగవంతుడు అంటే అంతవరకు, అంతకంటే ఎక్కువ ప్రామినెన్స్, ఎక్కువ ప్రాధాన్యత
ఇచ్చే పరిస్థితిలో వర్తమానంలో మనుషులు లేరండి. ఇంద్రియాలను నియంత్రించని వాడే అసంయతుడు. అంటే ఎవడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేడో అతడే అసంయతుడు. చూసారు ఎన్ని కోణాల్లో ఉపనిషత్తులు తీసుకున్నా, గీతని తీసుకున్నా, ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో కూడా ఇంద్రియాల నియంత్రణ. ఇంద్రియాలని మనం సకారాత్మకంగా వాడుకోవచ్చును, నకారాత్మకంగా వాడుకోవచ్చు. వ్యర్థాన్ని చూసుకుంటూ విషయ వికారాల వలయములో కూరుకుపోయి ఆత్మని పాడు చేసుకోవచ్చు, లేక సకారాత్మకంగా ఆలోచించి దివ్య గుణాలు, దివ్య శక్తులను ధారణ చేసి మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి మనసులో ఉత్పన్నమయ్యే కోరికల వెంట పడుతూ మనసు బుద్ధిని వదలి విషయాసక్తిలో మునిగిపోతే అటువంటి వ్యక్తినే అసంయతుడు అంటారు. సారం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం లేనివాడు, విషయాల పట్ల ఆకర్షణతో నడిచేవాడు. ఇంద్రియ నిగ్రహం లేదండి, అసలు ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలన్నటువంటి సంకల్పం కూడా లేదు, అసలు చేసుకుంటే జీవితం బాగుపడుతుందన్న ఆలోచన కూడా లేదు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు, విషయాల పట్ల ఆకర్షణతో నడిచేవాడు, వాసనల బానిసైన వాడు. వాసనలు, విషయ వికారాల వాసనలు, శబ్ద స్పర్శ రూపరస గంధ, ఇది ఇంద్రియ విషయాలు. ఆ వాసనలకు బానిసైన వాడు, శాస్త్ర ధర్మాల సూచనలను లెక్క చేయని వాడు, ఇతడే అసంయతుడు అని యుధిష్ఠిరుడు చెప్పాడు. అందువలన ఇంద్రియాలు మనస్సు నియంత్రణ కోల్పోయిన వాడే అసంయతుడు. అసంయతుడు అంటే ఇంకా కొంచెం డీటెయిల్గా ఉంది చూడండి. బాహ్య ప్రేరణల బానిస. బాహ్య ప్రేరణల బానిస అర్థమైందండి, కంప్లీట్ గా సరెండర్ అయిపోయాడు అనమాట. ఫలానా సినిమాకి వెళ్ళాలి, వెళ్ళిపోవాల్సిందే. ప్యాకెట్ ఆడుకోవాల్సిందే. స్మోక్ చేయాల్సిందే. గొడవ పడాల్సిందే. విషయ వికారాల వలయంలో కూరుకొని కామ క్రోధ లోభము అహంకారాల వలయంలో కూరుకుపోయిన వాడు అసంయతుడు. ఇంద్రియ విషయాల వశము, వికారాల ప్రభావాన్ని నిరోధించలేని వాడు, శ్రేయస్సు వదలి ప్రేయస్సును అనుసరించేవాడు. ఇక్కడ ఉపనిషత్తుల్లో వస్తుందండి ఆ శ్లోకాలు, చాలా 2-3 శ్లోకాల్లో గమనించాను. శ్రేయస్సు, ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఆత్మ యొక్క అభ్యున్నతిని కోరుకునే విధంగా నడుచుకునేవాడు. అటువంటి విధంగా ఆత్మ మీద దృష్టి పెట్టి ఆత్మ శుద్ధి చేసుకునే విధంగా ఆత్మ పరమాత్మతో సంయోగము, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకునే దాన్ని రాజయోగ ప్రక్రియ ద్వారా, అదంతా శ్రేయస్సు. ప్రేయస్సు అంటే ఏంటంటే క్షణిక సుఖాలు కావాలి, ఉన్న పళంగా మనకి ఇంద్రియ సుఖాలు ఉన్న పళంగా ఇస్తాయి, దైహిక భ్రాంతి ద్వారా మనకు పొందుతాం. అందుకని ఈ ప్రేయస్సుని అనుసరించేవాడు అసంయతుడు. ఇందులో 1, 2, 7 కఠోపనిషత్తులు మనం ఇంతవరకు అనుకున్నాము. ప్రేయ అనర్థ మార్గన్ అన్నారు. ప్రేయస్సును అనుసరించేవాడే అసంయతుడే. కఠోపనిషత్తు మనం ఇదివరకు చర్చించుకున్నాం. 1, 2, 7. ఇప్పుడు గీతలో ఏమంటున్నాడు ఒక్కసారి గమనించండి. భగవద్గీత కూడా విస్తృతంగా ఈ విషయంపై మాట్లాడింది. గీతలో 2వ అధ్యాయంలో 60వ శ్లోకం రాసుకోవచ్చు. 2వ అధ్యాయంలో 60వ శ్లోకం ఏం చెప్తుందండి? యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత. అర్థమైందండి. ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసవం అంటే అత్యంత బుద్ధివంతుడైనా కూడా ఇంద్రియాలకి దాసోహమైపోతున్నాడంట. బాగా తెలివైన వాడు, బాగా విద్యాబుద్ధులు ఉన్నవాడు, ధర్మశాస్త్రాలు చదివినవాడు, అంత హయ్యర్ లెవెల్కి వెళదాం అనుకున్నవాడు కూడా ఒక్కసారి ఇంద్రియానికి బానిస అయిపోయి దిగిపోతున్నాడు అని చెప్తున్నాడు. అది 2వ అధ్యాయము 60. ఇంద్రియాలు బలవంతంగా బుద్ధిని లాగుతాయి, అసంయతుడు వాటిని ఆపలేడు. తర్వాత 62, 63. అది భయంకరమైన 2 శ్లోకాలండి. ఆ 2 శ్లోకాలని వాస్తవికంగా తత్వం ఆధారంగా తెలుసుకుంటే మన జీవితం మారడానికి ఛాన్స్ ఉంటుంది. అదేం చెప్పాడు? విషయ వికారాల వలయములో, ఆ ఊబిలో కూరుకుపోయిన వాడి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటాడంటాడు. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. స్మృతి పోతుంది, బుద్ధి నాశనం అవుతుంది, జీవితం భ్రష్టుపడుతుంది. భగవానువాచ, భగవంతుని విశ్వసిస్తాను కానీ భగవంతుని మాటలను నేను విశ్వసించనుండి అనుకున్న వాళ్ళ పాతాళానికి వెళ్ళిపోతారు. అర్థమైంది? పాతాళం అంటే నరకం. నరకం అంటే రేపు ద్వాపర కలియుగాల్లోనే
వాళ్ళ జన్మలు ఉంటాయి. సత్యత్రేతాయుగాల్లో వాళ్ళకి నో ఎంట్రీ. అసంయతుని లక్షణాలంట. ఇంద్రియాలను నియంత్రించలేడు. కోరిక వచ్చిన వెంటనే స్పందిస్తాడు, అంటే వెంటనే రెస్పాండ్ అయిపోతాడు, ఆలోచించడు. లోభము, క్రోధము, అహంకారానికి బానిస. బాహ్య ప్రపంచం చేత నడిపించబడతాడు. బుద్ధి స్థిరంగా ఉండదు. ఆలోచన, సంవేదనలకు శిక్షణ లేదు. అతడు రియాక్షన్ జీవి. ఆత్మజ్ఞానము తెలియదు. ఇవన్నీ లక్షణాలు. ఆఖరి మహావాక్యము ఆధ్యాత్మిక పరిప్రేక్షంలో అసంయతుడు అంటే దేహాభిమానము నుండి బయటపడలేని వాడు, భౌతిక ఇంద్రియ భోగవాంఛలను జయించలేని వాడు, బుద్ధిని పరమాత్మపై నిలపలేని వాడు, వికారాలు, సంస్కారాలు, మాయ అటువంటి వాడిని అంటే ఇంద్రియ వికారాలు, సంస్కారాలు, మాయ వాడిని నడిపిస్తాయి. ఆత్మస్మృతి లేదు కాబట్టి ఇంద్రియ బద్ధుడవుతాడు. అందువలన శరీర ప్రభావానికి లోనయ్యేవాడే అసంయతుడు. ఆఖరి మహావాక్యము ఒకే ఒక్క వాక్యం అండి. ఏమిటంటే ఒక్క వాక్యంలో ఇంద్రియాలు, మనస్సు నియంత్రణ లేకుండా కోరికలకు బానిసై వికారాల ప్రభావములో పడి జీవించేవాడు అసంయతుడు. ఇక్కడికి ఇది అయిపోయిందండి. ఇప్పుడు 2 శ్లోకాలు మీకు చర్చించాలండి ఈ ఒక ఎపిసోడ్లో. ఎందుకంటే ఈ 2 కలిపి చర్చిస్తేనే దాని అర్థము స్పష్టమవుతుందండి మీకు. ఈ 2 శ్లోకాల్లో ఏమిటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలంటే ఎటువంటి సాధన చెయ్యాలి, పరమాత్మ నిర్దేశించిన మార్గంలో ప్రయాణం చేయాలంటే మన సాధన ఎలాగుండాలి, ఆ సాధన ఎలా చెయ్యాలనేది మొదటి శ్లోకము. ఆ సాధన చేసినట్లయితే మన ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది 2వ శ్లోకం అండి. ఈ 2 శ్లోకాలు టకటక చెప్పేస్తాను. ఇది 5వ అధ్యాయంలోని ఆఖరి 2 శ్లోకాలండి. 5వ అధ్యాయంలోని ఆఖరి 2 కాదు, 29 కూడా ఉంటుంది. ఇది 27, 28. అర్థమైందండి? కర్మ సన్యాస యోగంలో 27, 28. ఒక్కసారి ఈ 2 శ్లోకాలు వినండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటికే చాలా చర్చించుకున్నాం, చాలా ఈజీగా అర్థం. ఈ 2 శ్లోకాలు చెప్తేనే మీకు అర్థమవుతుంది. సాధన ఎలా చేయాలి అని చెప్తున్నాడు. అంటే సాధన దేనికోసం సాధన? ఆత్మ ఉన్నతి కోసం సాధన, పరమాత్మ ప్రాప్తి కోసము సాధన, రాజయోగ అనుభూతి కోసము సాధన, సంస్కార పరివర్తన కోసము సాధన. అర్థమైందండి? ఇది మొదటి శ్లోకం. జాగ్రత్త వినండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరో భ్రువే ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఇది మొదటి శ్లోకం. 2వ శ్లోకం యతీంద్రియం మనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణ జగతేచ్ఛా భయక్రోధ య సదా ముక్త ఏవ సహా. ఇది శ్లోకం అండి. ఇప్పుడు 27, 28 మీకు విడివిడిగా చెప్తాను. సాధన ఏమి చెయ్యాలంటున్నాడు? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటున్నాడు. ఈ స్పర్శ అంటే ఏంటంటే ఇంద్రియ విషయాల యొక్క స్పర్శ. ఇంద్రియ విషయాల యొక్క స్పర్శ అంటే ఏంటి? త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ. ఇది జ్ఞాన ఇంద్రియాల సముదాయం. పంచ జ్ఞాన ఇంద్రియాలు. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ. 5 ఇంద్రియ విషయాలు. 5 ఇంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు. ఈ ఇంద్రియ విషయాలు ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ మ్యాచ్ అయినప్పుడు చూసారా, అందుకని ఏం చెప్తున్నాడు? ఈ ఇంద్రియాలను ఏం చేయాలంట? ఈ యొక్క ఇంద్రియ విషయాల నుండి బయటపడేయాలంట. ఇంద్రియ విషయాలను తాకనీయకుండా చూడాలంట. ఇంద్రియ విషయాలు కేవలము ఆత్మ ఉన్నతి కోసం పనిచేసే విధంగానే చేసుకోవాలి. బాహ్య ఇంద్రియ సుఖాలు, భౌతిక సుఖాలని ఆధారము చేసుకొని ఆ విధంగా చేసుకోకూడదు అంటున్నాడు. అందుకనే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, అది బయటకు తోసేయాలి అంటున్నాడు. తర్వాత ఏం చేయాలంట? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరు భ్రువు అన్నాడు. చక్షు అంటే ఈ 2 కళ్ళు. ఈ 2 కళ్ళు ఇలా తెరిచి చూడకూడదండి. ఇలా చూస్తున్నాం అంటే భౌతిక ప్రపంచం కనబడుతుంది. ఈ 2 కళ్ళని మూసుకొని 3వ కంటి మీద ఫోకస్ చేయాలి. అంటే కంప్లీట్ గా మూసుకోవడం కూడా కాదు. ఈ 2 కళ్ళని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫోకస్ చేయాలి. ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి, బ్రుకుటి మధ్యలో ఉన్నటువంటి ఈ స్థానము, ఇది ఆజ్ఞాచక్రం అని మామూలుగా కూడా చెప్తారు భక్తిలో కూడా. ఆజ్ఞాచక్రం అంటే నేను ఆధ్యాత్మికంగా నేనేం చెప్తానంటే ఈజీగా అర్థమయ్యేలాగా ఆజ్ఞ అంటే ఆత్మ జ్ఞాన చక్రం అంటాను. అంటే ఇది ఆ చక్రం గురించి మర్చిపోయినా పర్వాలేదు, ఇక్కడ ఆత్మ ఉంటుంది అని భగవంతుడు
భ్రువోర్ మధ్యే అన్నాడు. భ్రువో అంటే భ్రుకుటి, భ్రుకుటి మధ్యలో మీ యొక్క ప్రాణాన్ని నిలపాలి. ఇక్కడ కంప్లీట్ గా మనసు బుద్ధిని తీసుకొచ్చి అక్కడ నిలపాలి. అదే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరే భ్రువో. తర్వాత ఒకటేం చెప్పాడు, ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని నీ యొక్క బుద్ధిని ఎక్కడ పెట్టాలన్నాడు, భ్రుకుటి మధ్యలో పెట్టాలి. ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏమిటి, ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఈ ప్రాణ అపాన అర్థమైంది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు కదా, గాలి తీసుకోవడం, గాలి విడిచిపెట్టడం. ఇది ఈ నాసికం నుంచి జరుగుతుంది కాబట్టి నాసాగ్ర అన్నాడు. అక్కడ ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర అంటే ఈ ముక్కులో నుండి తీసుకుంటాం కాబట్టి ఈ తీసుకునే గాలి ఎంత నిష్పత్తిలో తీసుకుంటారో అంతే నిష్పత్తిలో విడిచిపెట్టాలి. ఆయాసపడిపోతూ డామ్ డూమ్ డూమ్ డామ్ అనుకుంటూ ఇట్లా కాదంట, తేలికగా హాయిగా నిశ్చింతగా. అర్థమైందండి. ఇది కూడా అందుకనే ప్రాణాయామంలో కూడా దీన్ని ప్రాణాయామం అంటారు. ఇదే ప్రాణాయామాన్ని పతంజలి యోగ శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. పతంజలి యోగ శాస్త్రం అష్టాంగ యోగ సూత్రంలో ఏమన్నాడు, యమ నియమ ఆసన ప్రాణాయామం అన్నాడు. దేనికోసం చెప్పాడు ప్రాణాయామం, ప్రాణాయామము కొరకు కాదు, ఆసనాల కొరకు కాదు. కానీ ఈ రోజున ఆసనాల కొరకు వేసుకుంటున్నాం, ప్రాణాయామం కోసం చేస్తున్నాం. కానీ అష్టాంగ యోగ సూత్రాలు మీరు కానీ ఒక్కసారి పరిశీలించినట్లయితే 8 అంగాలు చెప్పాడు. ఒకటి యమ నియమం చర్చించుకున్నాం, మళ్ళీ చర్చించుకోక్కర్లే. ఆసన ప్రాణాయామ, తర్వాత ప్రత్యాహార ధారణ, ధ్యాన సమాధి. ప్రత్యాహారాన్ని ఇంద్రియ నిగ్రహము, ప్రత్యాహారం వచ్చింది ఇక్కడ, మళ్ళీ ప్రాణాయామం వచ్చింది. చూసారా, ఈ ప్రాణాయామం ప్రత్యాహారం మనం స్థూలంగా తీసుకున్నాం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం అనేది పూర్తిగా విడిచిపెట్టేసాం. పతంజలి యోగా కేంద్రం వాళ్ళు కూడా ఇంద్రియ నిగ్రహం గురించి ఎక్కడా మాట్లాడరు. వాళ్ళు కేవలం ప్రాణాయామము ఆసనాల మీదే మాట్లాడతారు. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని. 8 స్టెప్స్ చెప్పి లాస్ట్ ఏమన్నాడు, ధ్యానము సమాధి అన్నాడు. సమాధి స్థితి అంటే ఆత్మ పరమాత్మ సమావిధం కలయిక. సృషన్ అంటాడు. సృషన్ అంటే ఏంటి, కలయిక. అందులో ఒక చక్కటి అనుభూతి, పరమాత్మ నుండి శక్తులు గుణాలు మనలో ప్రవహిస్తాయి. అదే రాజయోగం అనే ప్రక్రియ. అదే ప్రక్రియని పతంజలి గారు ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. మనం పట్టించుకోలేదు, మనం స్థూలంగా ఉన్నాం కాబట్టి నేను దేహం అనుకుంటే మనం దేహాన్ని తీసుకున్నాం. సో ఇక్కడ 5:27లో ఏమంటున్నాడు, ఒక్కసారి 2 చెప్తున్నాడు. ఒకటి, నీ యొక్క స్థితి ఎట్లాంటి పరిస్థితిలో ఉండాలంటే ప్రాణవాయువు అపానవాయువు ఏదైతే ఉందో, ఆక్సిజన్ తీసుకుంటాము, ఆ కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాము, అది స్టేబుల్ గా ఉండాలి అన్నాడు. ఎందుకంటే ఆత్మిక స్థితి కుదరాలి అంటే ఆవేశంలో ఉండకూడదు, టెన్షన్లో స్ట్రెస్లో ఉండకూడదు, గొడవ పడుతూ ఉండకూడదు, పీస్ఫుల్ గా ఉండాలి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్లే వచ్చింది. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు టచ్ చేయకుండా, ఆ చెడు ఆ మలినం అంటకుండా దూరపడాలి. నంబర్ 1. తర్వాత ఏమన్నాడు, ప్రాణాపానౌ సమౌ కృత్వ, సమానంగా ఉండాలంట. ప్రాణవాయువు తీసుకోవడం, అపానవాయువు విడిచిపెట్టడం 2 లెవెల్గా ఉండాలి. ఉంటే స్టేబుల్ గా ఉంటుంది అనమాట, ఆత్మిక స్థితి డెవలప్ అవుతుంది. ప్రాణాపానో సమౌ కృత్వ నాసాభ్యంతర చారిణౌ. ఇది 5:27 అయిపోయిందండి. సాధన ఎలా చెయ్యాలి, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి, నియంత్రించుకోవాలి. నియంత్రణ, ఇంద్రియ నియంత్రణ. ఇంద్రియాలు మనం ధ్వంసం చేసేసాయి, అర్థమైందండి. ఇప్పుడు మనం ఆఖరి జన్మ కాబట్టి ఇంద్రియాలని కంప్లీట్ గా కంట్రోల్ చేసుకోవాలి. అది చూడాలి, ఇది తినాలి, ఇది తాకాలి, ఇక్కడ ఇది చేయాలి, ఇవేవి అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క ఉన్నత లక్ష్యం ఏమిటి, ఆత్మలో నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన సంస్కారాలని తతో ప్రధానంగా చేసుకోవడము. చేసుకోకపోయినట్లయితే మన జీవితము అధః పాతాళానికి వెళ్ళిపోతుంది, నరకంలోకి వెళతాము. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఎవరు ఈ యొక్క విషయాన్ని తేలికగా తీసుకుంటారో వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళ కళ్ళు వాళ్ళ ఈ వేళ్లతోనే పొడుచుకుంటున్నారు. ఇంతకంటే గంభీరంగా ఇంకా నేను చెప్పడానికి లేదు అవకాశం. ఇప్పుడు రెండవది 5:27 చూడండి. యత్ ఇంద్రియ మనోబుద్ధిర్మనో మునిర్మోక్షపరాయణ. యత అంటే ప్రయత్నం చేయమంటున్నాడు. ఈ విధంగా స్టేబుల్ గా పెట్టుకుని ఇంద్రియ విషయాల నుంచి లేకుండా ప్రాణ అపానవాయు సమాన స్థితిలో పెట్టుకుంటూ
ఈ విధంగా బ్రుకుటి మధ్యలోని యొక్క ఫోకస్ పెట్టుకుని 2 కళ్ళు చక్షు చైవాంతరే భ్రువో పెట్టుకుని ఏం చేయాలంటే తర్వాత యత ఇంద్రియ మనోబుద్ధి, ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఈ 3 మేజర్ అన్నమాట. ఆత్మ యొక్క మేజర్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మీ జీవితం మారిపోతుంది. యత ఇంద్రియ మనోబుద్ధి ఏం కావాలంట? మునిర్మోక్షపరాయణ. ముని అంటే ఏమిటి? ముని అంటే మౌని. మౌని అంటే మౌనములో ఉండేవాడు. మౌనంలో ఉండటం అంటే మాట్లాడకపోవటం కాదు, ఆంతరిక మౌనం అన్నమాట. ఆంతరిక ఆత్మశుద్ధి చేసుకొని ఆత్మిక స్థితిలో, అందుకని సైలెన్స్ ఇస్ గోల్డెన్ అంటారు, స్పీచ్ ఇస్ సిల్వర్ అంటారు. లొడ మాట్లాడటం కాదు, స్పీచెస్ ఇవ్వడం కాదు, ఆంతరిక స్థితి డెవలప్ చేసుకొని శాంతిగా ప్రశాంతంగా ఆ విధంగా యత ఇంద్రియ మనో బుద్ధి, అర్థమైందండి? యతీంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ, కంప్లీట్ సైలెన్స్ లోకి వెళ్ళిపోవాలి. ఈ యొక్క అంటే మనం అంతిమ స్థితిలో అలా ఉండాలన్నమాట. మన అంతిమ స్థితి రావాలి. ఇప్పటి నుంచి అభ్యాసం చేయకపోతే అంతిమ స్థితి ఉన్నట్టుండి ఎవరన్నా ఉన్నట్టుండి పోయేవాడు పోతున్నాను చెప్తాడే చెప్పండి, ఉన్నట్టు ఢామని అట్టిటాక్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం ప్రాక్టీస్ చేస్తాం? అవునండి 400 ఎపిసోడ్ చెప్పుకున్నాం, అయినా నేను నిర్లక్ష్యం వహించాను, పట్టించుకోలేదు, రేపు చేద్దాం తర్వాత చూద్దాం అంటూ ప్రొక్రాస్టినేషన్ అంటాడు ఇంగ్లీష్లో. పోస్ట్ పోన్ చేసుకుంటూ రేపు. హిందీలో ఒక మాట ఉంది, కల్ అంటారంట. ఈ లోపల కాలుడు వచ్చేస్తారంట. కల్ రాదు, ఆ కాలు అంటే మృత్యు వచ్చేస్తుంది, ఏమి చేసుకోలేని పరిస్థితి వస్తుంది. యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ. మోక్ష అంటే ఏంటి? లిబరేషన్ అంటే నేను శరీరాన్ని విడిచిపెట్టేటువంటి స్థితి. అంతమతే సోగతి అంటాడు. అంతిమంలో నీ మతి ఎలాగుంటే నీ గతి ఎలాగుంటుందని. అంతిమంలో నీ స్థితి ఎలా ఉండాలి? మోక్షపరాయణ. ఇప్పుడు నేను శరీరాన్ని త్యాగం చేస్తున్నాను, నా యొక్క స్థితి ఎలాగుండాలి? ఇప్పటికే నా యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు, కుళ్ళు సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు, మురికి సంస్కారాలు శుద్ధి అయి ఉండాలి. అందుకనే ఇంకెటువంటి కాలాతీతం చేయకుండా వెంటనే స్టార్ట్ చేయమంటాడు, తక్షణమే స్టార్ట్ చేయమంటాడు. ఇంకెటువంటి, ఎందుకంటే బహూనాం జన్మనాం అంతే అన్నాడు 7:19. అర్థమైందండి? యతీంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ. నేను సత్యయుగములో శ్రేష్టమైన జన్మ తీసుకోవాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే ఆ లక్ష్యాన్ని చేరడానికి కానీ చేరకపోవడానికి కానీ మీకు మీరే కారణము, కానీ ప్రపంచంలో ఏ శక్తి కారణం కాదు. గుర్తుపెట్టుకోండి. యతీంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ. తర్వాత 3 విడిచిపెట్టమంటున్నాడు. 3 విగత. ఏంటి విగత అంటే? విడిచిపెట్టడం. ఇచ్ఛా భయక్రోధ. ఇచ్ఛ అంటే భౌతిక కోరికలు. ఇంకా నాకు అది కావాలి, ఒక ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా అది కూడా కావాలి, నా ప్రాఫిట్స్ అన్ని పెరిగిపోవాలి, ఇంకా చాలా డెవలప్ అవ్వాలి, ఇంకా 3-4 బ్రాంచులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సీక్రెట్స్ తెలియని వాళ్ళు చేసే పని, ఆధ్యాత్మిక రహస్యాలు తెలియని వాళ్ళు చేసే పని. తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఏది ప్రయారిటీ, ఏది విడిచిపెట్టాలి, ఏది ముఖ్యము, ఏది అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, వచ్చినట్టు వస్తోంది, ఇప్పుడు పర్వాలేదు, నా జీవితాన్ని ఎండ్ స్టేజ్ వరకు సాఫీగా నడిపించే నాకు సరిపడా నాకు భగవంతుడు ఇచ్చాడు, ఇప్పుడు నేను ఇంకా ఏమి చేయవలసిన అవసరం లేదు. అర్థమైందండి? విగతేచ్ఛ భయక్రోధ. అంటే భయం ఎందుకు వస్తుంది? ఈ కోరికల నుండి భయం వస్తుంది. కోరికలు ఏంటి? లోభ గుణము. ఇంకా కావాలి, 100 కోట్లు ఉన్నవాడు ఇంకా కావాలి. ఎవరైనా 500 కోట్లు కాదు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నవాడు తేలిగ్గా ఉన్నాడా? ఇంకా అంటే ఒక్కసారి పడిపోతాడు. అర్థమైందండి? అందుకనే విగత ఇచ్ఛ భయ క్రోధ. క్రోధం ఎందుకు వస్తుంది? ఎవడైనా అడ్డు తగిలితే, ఇప్పుడు కాంట్రాక్ట్ వేసావు, 500 కోట్ల కాంట్రాక్ట్ అనమాట, ఏదో రోడ్డు కట్టాలో లేకపోతే ఫ్లైఓవర్ కట్టాలో వేసావు, ఎవడో వచ్చి అడ్డు తగిలాడు, కోపం వస్తుంది. అందుకని అసలు కోరిక లేదనుకోండి, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. నేను కాంట్రాక్టర్ని, కొన్ని వస్తాయి కొన్ని పోతాయి, ఏదొచ్చినా భగవంతుడి యొక్క ఈశ్వరీయ సేవలో పెట్టేశాను కాబట్టి నాకేం అవసరం లేదు, అది రావాలంటే వస్తుంది, పోవాలంటే పోతుంది. ఇచ్ఛా భయ క్రోధ. విగతేచ్ఛ భయ క్రోధ యః సదా ముక్త ఏవ సహా. అటువంటి వాడంట సదా అంటే సత్యయుగములో, దాన్ని ఏమంటారు? సత్యయుగంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే జీవన్ముక్తి స్థితి అంటారు.
జీవన్ముక్తి అంటే ఏంటి? జీవితం అంటే శరీరం ఉండగానే ముక్తావస్థ. జీవన్ముక్తికి వ్యతిరేకంగా కేవలం ముక్తి అన్నాం అనుకోండి, అంటే ముక్తి అంటే ఏంటి? నువ్వు పరంధామానికి వెళ్ళి కూర్చుంటావు. సత్యయుగంలో సంస్కారాలు మ్యాచ్ కాలేదు, నువ్వు ముక్తి పొందావు, పరంధామంలో కూర్చున్నావు. త్రేతాలో కూడా నీ సంస్కారాలు మ్యాచ్ కాలేదు, రజో స్టేజ్ లో ఉన్నాయి. ఇదేమో సతో స్టేజ్. త్రేతా సతో ఏమంటారు, సత్యయుగము త్రేతాయుగం అంటే సతో సంస్కారాలు ఉండాలి. ఈ రెండు సంస్కారాలు లేవు. మీది లేటెస్ట్ తమో సంస్కారాలతో శరీరం విడిచిపెట్టారు. మీరేమవుతారు? ముక్తావస్థ, ముక్తిని పొందుతారు. ముక్తి పొందడానికి ఎటువంటి పురుషార్థం చేయక్కర్లేదండి. చనిపోయిన వాడు ముక్తావస్థకి వెళతాడు. ఎందుకంటే సంస్కారాలు మార్చుకోకుండా శరీరాన్ని విడిచిపెడితే ముక్తావస్థకి వెళతాడు. ఎక్కడో లాస్ట్ లో ఒక తమో ప్రధానంగా ఉన్నటువంటి ఈ కలియుగం యొక్క ఎండింగ్ లో 2-3 జన్మలు ఏమైనా దొరుకుతాయి, కష్టంగా దొరుకుతాయి. అక్కడ అనుభవం చేస్తాడు. వాడు చేసిన పాపకర్మలన్నిటికీ తీర్చుకుంటాడు, రుణం తీర్చుకుంటాడు. తర్వాత ఆ విధంగా ఉంటది. కానీ జీవన్ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. జీవితం అంటే లైఫ్, లిబరేషన్ అండ్ లిబరేషన్ ఇన్ లైఫ్ అంటాడు. అర్థమైంది? జీవన్ముక్తి అంటే సత్య త్రేతాయుగం, స్వర్గం అంటే అదే. అక్కడ ఆ విధంగా మనం ఉండడం అనమాట. అర్థమైంది కదండి? అంటే సదా ముక్త ఏవ సహా అంటే ఏంటి? ఎప్పుడు ముక్తావస్థలో ఉంటాడు. అంటే ఈ జీవితంలో ఉండగానే ఆ ముక్త స్థితి అంటే ఏమిటో అనేది అనుభవం చేస్తాడు. ఇక్కడే మనం సత్యయుగంలో ఉండేటువంటి స్థితిని ఇక్కడే అనుభవం చేస్తాం. హాయిగా పరమాత్మక స్మృతిలో శరీరాన్ని విడిచిపెడతాము, హాయిగా వెళ్ళిపోతాం. అర్థమైందండి? ఇదనమాట. ఈ 2 శ్లోకాలు ఎందుకు తీసుకున్నానండి? ఇది మనం 17-18 శ్లోకాలండి. ఇప్పటి వరకు దీంతో పాటు 18 శ్లోకాలు చర్చించుకున్నాం. నా దగ్గర 50 శ్లోకాల లిస్ట్ ఉంది. అందులో 18 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. అర్థమైందండి? ఒక్కసారి ఈ భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చారో ఒక్కసారి తెలుసుకుని మూసేద్దామండి మన పాఠాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకుందాము. ఈ ఎపిసోడ్ ని 5వ అధ్యాయం చాలా ముఖ్యమైన మన యొక్క స్థితి ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ఇప్పుడే అటువంటి అనుభూతి పొందామనుకోండి, ఇంకా చనిపోయే సమయానికి అటువంటి మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. బ్రహ్మాండంగా ఉన్న ఇదే మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ వస్తుంటాయి పోతుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? ఒక్కసారి చూడండి 5వ అధ్యాయంలోని 27-28. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు శైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణో. పుస్తకంలో కూడా 2 కలిపే ఇచ్చాడండి. 2 కలిపే ఇచ్చాడు. అందుకని నేను కూడా 2 కలిపే చెప్పాను. యతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధ యః సదా ముక్త ఏవ సహా. ఒకసారి జాగ్రత్తగా వినండి. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. అర్థమైందని చక్కగా ఇచ్చాడు. దృష్టిని భూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. ఇప్పుడు పాయింట్ మనం ఐ టు ఐ కాంటాక్ట్ అంటాం సార్, ఇది 3వ నేత్రం అంటారు. నేను మిమ్మల్ని చూడాలన్నా ఇక్కడే చూడాలి. మీ కాళ్ళ వంక చూసి ఏమండి సుబ్బారావు గారు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అసలు నన్ను చూడండి అంటారు ఇక్కడ. అందుకని నా కర్మ అంటే ఇక్కడే కొట్టుకుంటాం, విసనకర్ర ఇక్కడే విసురుకుంటాం. అర్థమైందండి? ఇదనమాట. ఇది సాఫ్ట్వేర్, ఈ శరీరం హార్డ్వేర్. ఇది పక్షి, ఇది పంజరము. ఇది కరెంటు, ఇది పైన ఉన్న తొడుగు. ఇది ఆత్మ, ఇది శరీరము. ఇది ఏమో అవినాశి, ఇది వినాశి. ఇక్కడ ఏమన్నా చూడండి, దృష్టిని భూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. అంటే మన ఆ విధంగా బ్యాలెన్స్డ్ గా కాముగా కూల్గా ఉండాలన్నమాట. అదనమాట. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్లాంటి మెల్లగా గ్రాడ్యువల్ గా తీసుకొని రావాలి. అప్పుడు మనకి వశంలోకి వస్తుంది. ఇట్టి సాధన వలన మోక్ష పరాయణుడైన ముని అంటే యోగి, ముని అంటే మౌని, సైలెన్స్ ని ఎక్కువ అభ్యసించేవాడు. మౌని ఇచ్ఛా భయ క్రోధ రహితుడై సదా ముక్తుడగును. అర్థమైందండి? ఎప్పటికీ ముక్తావస్థ. అంటే ఇక్కడే మనం లైఫ్ ని ఎంజాయ్ చేస్తామన్నమాట. సత్యయుగములో ఉండే లైఫ్ ని ఇక్కడ మనం ఎంజాయ్ చేస్తాము. మిగతావి ఈ మినిమం గా మనం చేసుకుంటూ ఉంటాము. తర్వాత రేపు మనము రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో చక్కటి శ్రేష్టమైన జన్మలు పొందుతాం. అర్థమైంది కదండి? తదుపరి ఎపిసోడ్ లో మనము ఇక్కడతో ఈ చర్చను ముగించుకొని తదుపరి ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి నేను ఉపనిషత్తు మంత్రాన్ని, మరొక మంత్రాన్ని చర్చిస్తానండి. అదేవిధంగా 51వ యక్ష ప్రశ్న మీ దృష్టికి తీసుకుని వస్తాను, చర్చించుకుందామండి. అర్థమైందండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.
నమస్కారం అండి.